అందరూ వచ్చి మరి మన డైరెక్టర్ డైరెక్టర్ మన పూజారి రవినాయుడు గారు అలాగే పంతులు జూనియర్ శ్రీ చింతాల ధనంజయ గారికి సత్కారం చేయవలసిందిగా పంచాయతీ మెంబర్లు మరియు సర్పంచ్ ప్రజలు అప్పారావు గారు అలాగే కిలి ప్రకాశ్ గారు గ్రామ పెద్దలు రావాల్సిందిగా కోరుతున్నాం. గారు అలాగే వార్డు మెంబర్లు పేరు చెప్తున్నాం. మరి మేము ఇంకో విధంగా భావించవద్దు.
పంచాయతీ వార్డు మెంబర్లు, అక్కడ డైరెక్టర్, మన జడ్పీటీసీ గారు, మన సర్పంచ్ గారు అందరూ రావాల్సింది కోరుతున్నాం. మండల రెవెన్యూ ఆఫీసర్, నీతి నిజాయితీకి మారు పేరు, నీతి కోసం ప్రాణాలు కోల్పోతాడు. ఇతనే విఎన్ఆర్. కథానాయకుడు, సిబిఐ ఆఫీసర్, అమ్మానాలను చంపిన వారిపై కసి తీసుకోవడానికి సిబిఐ ఆఫీసర్ అయి ఇతర పేరు శ్రీపాద నారాయణరావు. మహేంద్ర కథానాయకుడు, ఐపీఎస్ ఆఫీసర్, అమ్మానాలను చంపిన వారిపై కసి తీర్చుకోవడానికి ఐపీఎస్ ఆఫీసర్ అయి వస్తాడు. ఇతర పేరు శ్రీపాద ప్రసాదరావు. ఇతను ఒక ఆర్మీ ఆఫీసర్. తన స్నేహితుడి ప్రాణాలు తీసిన వారి కోసం స్నేహితుడి పిల్లలను రాజధాని రౌడీలుగా తీర్చిదిద్ది సిబిఐ ఆఫీసులు చేస్తాడు. ఇతర పేరు రవితేజ. ఈ సీకటి సామ్రాజ్యానికి ఒకటిమలైన మహారాజు. ఇతను చెప్పినదే వేదం, ఇతను చెప్పినదే శాసనం. ఇతని పేరు తొమ్మిది పూర్వనాథం. కలిపి మాఫియాతో అందరినీ భయభ్రాంతులను చేస్తాడు. ఇతని పేరు వావిలిపల్లి కొండయ్య. బుల్లెట్ బాషా. ఈ రాజధాని రౌడీ నాటకానికి మెయిన్ విలన్. అఘోరాల అధిపతి. ఇతను చూస్తే దెయ్యాలు సైతము పారిపోతాయి, పిశాచాలు సైతము నెత్తులు కక్కబడి చేస్తాయి. మెయిన్ విలన్. ఇతని పేరు వావిలిపల్లి రాజశేఖర్. మెయిన్ విలన్ రైట్ హ్యాండ్. వాడు చెప్పిందే వీడికి వేదం. ఇతని పేరు వావిలిపల్లి హరీష్. ఇతని పేరు దేవా. ప్లస్ భాషా రైట్ హ్యాండ్. అతను ఏమి చెప్పితే అదే ఇతనికి వేదం. ఇతని పేరు తమ్మినేని కుర్రాదురావు. ఈ పేరు అక్షర. ఈమె ఒక అమాయకురాలు. ఈవిడే కథానాయికి. ఈమె పేరు మాధురి. ఈమె పేరు రంభ. ఈ సీకల సామ్రాజ్యానికి ఆ అఘోరాల అధిపతి గృహంలో ఉండే డాన్సర్. ఈమె పేరు రంభ.
చేస్తాడు జాదుగాడు వీడే అమ్మో కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాజును చూసాడే చూసాడే రాజును చూసాడే ఏంటండి ఎందుకు నడుస్తున్నారు? ఎంత అందంగా ఉన్నావు. అందానికి జిఎస్టీ ట్యాక్స్ లేవు కానీ నీ అందాన్ని కొనడానికి అంబానీ ఆస్తులు అమ్మినే సరే. హలో ఇంకా ఆపుతారా? సరే కాఫీ తీసుకురమ్మంటారా? కాఫీ తర్వాత ముందు కబుర్లు చెప్పు. తమ్ముడు కబుర్లు అంటూ ఆగుతారా? ఎక్కడికో వెళ్ళిపోతారుగా. ఇంకెక్కడికి వచ్చినా మన మల్లెపూల మంచం దగ్గరికేగా. ఇలా వచ్చే సంగతి మర్చిపోండి. ఎలా మర్చిపోమంటావు వచ్చిన? ఆ మంచమేగా మనకి 2 బిడ్డల్ని కానుకగా ఇచ్చింది. ఆ మంచాన్ని నిన్ను అస్సలు వదిలేదే లేదు. ఏంటండి అన్నీ చిలిపి మాటలు. అయినా మీకు డ్యూటీ టైం అవుతుంది, వెళ్ళండి. ఈ రోజు నాకు ఇంట్లోనే వేసిన తలకు తీసేదే లేదు. సిగ్గు లేకపోతే సరే ఏంటా పిచ్చి మాటలు? సిగ్గు మా శోభన గదిలోనే దాచిపెట్టాను. ఇక మనకి ఎన్ని రోజులు తాగుడు మూతలే. అబ్బా పిల్లలు వస్తారండి. పిల్లలు వస్తే ఏమవుతుంది వచ్చిన? మమ్మీ డాడీ ఏదో సీక్రెట్ మాట్లాడుకుంటారు అంతేగా. అయ్యో బాబోయ్, మిమ్మల్ని వదిలించుకోవడం నా వల్ల కాదు. సరే ఏం కావాలో చెప్పండి. ఏళ్ళ నుంచి కాంప్లైంట్ చేస్తున్నావు? నాకేం కావాలో నీకు తెలీదా? అబ్బబ్బా, అవన్నీ ఇప్పుడు కుదరదు. ఏదైనా సాయంత్రం నుంచి వచ్చాక రాత్రికి చూసుకున్నాలే. అయితే ఈ రోజు రాత్రికి మల్లెపూలు ఖర్చు ఉందన్న మాట. అవును, స్వీట్ కూడా మర్చిపోకండి. ఎప్పుడు స్వీట్స్ అయినా హాట్ అక్కర్లేదా? మీ వెచ్చని కౌగిలి నాకు హార్ట్గా ఉంది. మరి నీ తీయని ముద్దే నాకు స్వీట్ గా ఇవ్వచ్చుగా. ఛీ, అన్ని చిలిపి మాటలే. సరే తీసుకోండి.
నీకు తెలియవచ్చిన మద్యపానం ఆపొచ్చు, ఆఖరికి ఈ మధుపానం ఆపొచ్చు, కానీ ఈ ధూమపానం ఆపడం నా వల్ల కాదొచ్చిన. అలాగా, కాల్చిన వారికి 30%, కానీ పక్కనున్న మాలాంటి వారికి 70% అని తెలుసా మీకు? సిగరెట్ తాగినా చచ్చానని నేనే పత్రికలో చదవలేదు. హలో, సిగరెట్స్ కాల్స్తే పోరండి, దాని వచ్చే వల్ల క్యాన్సర్ వల్ల పోతారు. ఓహో, పొగ తాగితేనే పోతారనుకుంటే ఈ ప్రపంచంలో సగం మంది పురుషులకి ప్రాణాపాయం తప్పదన్నమాట. అయ్యో, అలా కాదండి. ఒక సిగరెట్ కాలిస్తే 1 నిమిషం ఆయుష్ తగ్గుతుందంట అని మన పక్కింటి పిండి గారు చెప్పారండి. ఓహో, పక్కింటి పిన్ని గారు ఇంకేం చెప్పారు అర్చన? మొగుడిని ఫస్ట్ నుంచి పూజలు పురస్కారాలు చేయమని చెప్పారా? భార్య పూజలే భర్తకి ఆయుష్ పెంచుతాయి, తెలుసా మీకు? ఏమో అర్చన, ఈ పూజలు పురస్కారాల మీద నాకైతే అస్సలు నమ్మకం లేదు. ఈ ఆయుష్ ఉన్నంత వరకే ఈ భూమి మీద ఉంటావు. తప్పుడా కనబడి ముసలిపై నమ్మకం లేకపోయినా ఆ భగవంతుడిపై నమ్మకం ఉండాలి. ఆ పరమాత్మ వల్లే జరుగుతుంది. అవునయ్యా, నేను చెప్పేది నిజం. ఏదైనా దైవలీల, ఆయన లీల లేకుండా ఏది జరగదు. నేను తెలిస్తేగా. అన్నా చెల్లెలు ఎదురు బాధించక వినకపోతే ఊరుకుంటారా? సరే, అలాగే కానివ్వండి. అనయ్య, ట్రైనింగ్ పూర్తయిందా? ఎలా ఉన్నారు ఏంటో. సరే, ఇద్దరు మాట్లాడుతూ ఉండండి, మంచిగా తీసుకొస్తాను. ఏనా చైతన్య, ఇదేనా రావటం? కులాసేనా? మేజర్గా సెలెక్ట్ అయ్యావా? శత్రు సైన్యాలు చేసి చందడినందుకు మహావేళ చక్రపీఠంతో సత్కరించారు. ఎందుకు మీరేలా ఉన్నారు? పిల్లలు ఏం చేస్తున్నారు? ఏనా మేము ఈ ఊరు వచ్చి నెల రోజులు అవుతుంది. ఇప్పుడు మమ్మల్ని చూడటానికి రావడం నీకు అంత కనివలం అయ్యావారా మేము? అవే మాటరా నాకు మీరు తప్ప ఇంకెవరు ఉన్నారు అన్నట్లు సుధా కాలేజ్ తెలియదా? ఆ, నువ్వు సుధా కోసం వచ్చావని నాకు బాగా తెలుసులే అన్నయ్య. వాటర్ తీసుకో. ఏంటి చెల్లమ్మా, నువ్వు కూడా నన్ను ఆట పట్టిస్తున్నావు. అప్పేముందిరా, చెల్లికి నీకు పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది. నా పెళ్లికి తొందర ఏముందిరా? సుధా చదువు పూర్తయితే ఒక శుద్ధం లేదు. ఇంకా తొందర అంటే వెంటనయ్య, ఇప్పటికే సగం వెంట్రుకలు ఊడిపోయాయి. నాది బాలగాడు కూడా చదువు. ఏం పర్లేదు లేదా, పెళ్లిదానికి రంగేద్దాం, అదే కవర్ అయిపోతుంది. అవునయ్య, మరి చాలా భాగ్యం ఉన్నారా? ఏమైనా వస్తే మీరు ఊరుకుంటారా? నీకోసం ఓన్లీ జాగ్రత్తలు తీసుకొచ్చా. సరే కానీ మరి మీ సుధ కోసం ఏం తెచ్చావన్నయ్య? కనీసం పెళ్ళికొంటే పలకరించినా చేసేదా? మనం ఎందుకు ఇవ్వాలి? ఏ, మా అన్నయ్యని పలకరించావా? మొదటి నీకు మట్టిగా తీసుకొచ్చానమ్మా. అరే, నీకు తెచ్చారా? నువ్వు కదా తెచ్చే కదా. నీకోసం పచ్చకి పెన్ను తీసుకొచ్చాను. ఎందుకంటే కత్తికోటు కంటే కలంకోటు చాలా గొప్పదని నాకు తెలుసురా. సరే సరే కానీ మీరు ఇలా మాట్లాడమేనా? మా అన్నయ్యకి భోజనం పెట్టేది ఏమైనా ఉందా? రచన, మీ అన్నయ్యకి కోరుకోరలేనిదే ముద్ద దిగదు. మన రహమైన పిలిచి నాటు కూడా తీసుకురమ్మను.
బాగా కాల్చి కోడిచారు చేసి పెట్టు. చూసావా చెల్లమ్మ, బావగారు ఏదో అర్థం పప్పుచారు తినేవాళ్ళు మాట్లాడుతున్నాడు. మీ బావగారికి సరేనండి, భోజనం చేద్దాం పదండి డాడీ. ఒంట్లో వేడికే కూర్చుతోంది నాడికే ఒంట్లో వేడికే కూర్చుతోంది నాడికే సూపర్ హీరో ఇమేజ్ నీకిచ్చారేమో బ్యాగేజ్ నీ వల్లే నాకు కరేజ్ నువ్వే నా ఇంధనం నీతో బాండ్కే చెరువుకి కుండికే ఒంట్లో వేడికే చిక్కంది నాడికే చెల్లెని కరెంటు అలగోయా నీకే కరెక్ట్ నీకే ఇచ్చాను రిమోట్ నీ ఇష్టం ఆడుకో నీ పిక్చర్ కామెడీ కటౌట్ నీ స్ట్రక్చర్ లో ఉంది లేఅవుట్ నీ రేంజ్ కి తగ్గ కంటెంట్ నా గ్లామర్ చూసుకో రావే ట్రైన్కే ఓ పక్కన లోడుకే వస్తా కోడికే నువ్వు ఎక్కడికి వెళ్తే ఆడికే మనసుని గాని చూస్తే షాకి సెన్సార్ ఓడికే అట్టా చూడగా మతి కంటే హీరోకే ఒంట్లో వేడికే చిక్కంది నాడికే నమస్తే, ఎవరు మీరు? నేనా? చిన్న చిన్న చినుకుగా ప్రారంభమై ప్రజలందరినీ భయభ్రాంతులను చేసే పేరు తుఫాను పిల్ల కాలువల మొదలుకొని వందల ఊళ్ళ ముంచెత్తే వరదను కాదు, కారు మబ్బులతో కటిక చీకట్లను కమ్మేసి ఆకాశాన్నే కాదు, కానీ కలిగి ఒక్కసారిగా ముందుకొస్తే కలిగి మరొక భయాన్ని ప్రళయాన్ని అంటుంటారు. కానీ నేను ప్రధానమంత్రిని కాదు, ముఖ్యమంత్రిని కాదు, స్పీకర్ని కాదని అంతకన్నా కాదు. మరి ఎవడిరా? రాజకీయ నాయకుల పెంపుడు కుక్కవా లేక కల్తీ సారా కాల్చుకునే కిరాయి రౌడీవా? పొరపడుతున్న ఆఫీసర్, మనిషిని చూసి క్యాంపులు అంచనా వేస్తున్నావు. రాజకీయ నాయకుడికి అప్పలాంటి వాడిని రౌడీయానికి పెద్ద దిక్కుని నీలాంటి మాధవులని ఉండి నా కొడుకులకి ముచ్చమటలు పట్టించారు మరణ ఓ అదే సంగతి. మరి నేనెవరో తెలుసా? రౌడీయిజం చేసే నీలాంటి రౌడీలకి రంకు మొగుణ్ణి, రాజకీయ నాయకుల్ని అడ్డం పెట్టుకొని రాజ్యం ఏడుతున్నా నీలాంటి పెద్ద మనుషులకి మొండి గతానియా. నా గురించి పూర్తిగా తెలుసుకోకుండా
అర్థమైంది. నీదొక చండాలపు చరిత్రని, నువ్వు ఒక మానవ రూపంలో ఉన్న నరరూప రాక్షసుడివని. కానీ నేను ఈ రాక్షస రాజ్యంలో రాక్షస సంహారం చేయడానికి అవతరించిన కలియుగ దైవాన్నిరా. ఆ కలియుగ దైవం చేత వంగి వంగి దండాలు పెట్టించుకుని దుష్ట శక్తిని రాలేను. ప్రకల్పాలు ఆపి వచ్చిన పనేంటో చెప్పు. గుడ్, ఇప్పుడు నా దారికి వచ్చావు. నా పేరు రఘుపతి నాయుడు. నా పేరు ఉంటే ఈ నియోజకవర్గం మొత్తం చిక్కురు మనగుండాన్ని నేను వస్తున్నానంటే ఎంపీటీసీ మొదలుపెను ప్రధానమంత్రి వరకు గడ్డ 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 వణుకుతారు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత ఎంఆర్ఓ ఓ చిన్న సైజు గెజెట్ ఆఫీసర్వి. నేను చిన్న సైజు గెజిటెడ్ ఆఫీసర్నా, లేక నీలాంటి పెద్ద సైజు తిమింగలాన్ని పడగొట్టే గడుసు పిండాను? నీకే అర్థమవుతుంది. వచ్చిన పనేంటో చెప్పురా. అయితే చెబుతాను విను. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఓరంబోగు భూముల్ని బంజర భూములుగా గుర్తించి పేద ప్రజలకు పంచుతున్నావట. ఈ ప్రాంతంలో ఉన్న బంజర భూములు ఏమైనా నీ అబ్బ సొత్తు అనుకున్నావురా? మరి ఎవరమ్మ ఊడి సొమ్మనిగా ఆ పొలాలని నీ పేరు రాయించుకున్నారు? నీ చండాలపు చరిత్ర నాకు తెలియదు అనుకున్నావా రఘుపతి? నేను డ్యూటీలో జాయిన్ అయిన మొదటి రోజే ఆ పొలాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని నా టేబుల్ మీదకి వచ్చాయా? ఆ రోజే నీ గురించి ఆరాధీశా. నీదొక చండాలపు చరిత్ర, నువ్వొక పోరం పోకు అని ఊరు పొలిమేరలో పేడ కట్లు మోసుకొని 25 ఎకరాలు సంపాదించావు. ఆ 25 ఎకరాలతో భూస్వామిగా మారి సన్నకారు రైతులు నోటు కొట్టి 40 ఎకరాలు చేశావు. ఈ పేద కూలీలు పట్టుకొట్టి వాళ్ళకున్న ఎకరారెకరాన్ని కూడా నీ పేరు రాయించుకున్న పరమలుచ్చావని నాకు తెలుసురా. శాబాష్ గణపతి, శాబాష్. నా గత చరిత్రను నాకు గుర్తు చేశావు. నేను చెప్పకుండానే నేను ఎంత నీచున్నో తెలుసుకున్నావు. తెలివైన వాడిని ఈ తెలివితేటను డ్యూటీలో కూడా చూపించుకో. 10 కాలాల పాటు పదిలంగా బతుకుతాం. కాదు కాకూడదని మాటి పెద్ద వాళ్ళతో పెట్టుకుంటే కట్టి పొడుకు పోయిన ఆఫీసర్ అని పేపర్లో వస్తుంది. అనకే ఏ రఘుపతి, నేను అదే చెప్తున్నా. నీ తెలివితేటలు నీ ఊళ్ళో ప్రదర్శించుకో, లేదా నీ ఇంట్లో ప్రదర్శించుకో. కాదని నా ముందు రంకేస్తే నీకు రచ్చ రంబోలే. టేక్ కేర్ మిస్టర్ గణపతి, టేక్ కేర్. నేను ఎంతో మంది మినిస్టర్లు చూసా, ఎంతో మంది ఆఫీసర్లను చూసా. అందరూ నేను విసిరేసే విస్కీ బోటలకు, నేను పడేసే కరెన్సీ నోట్లకు సలాం చేసి గులామైనారు. కానీ నువ్వు అనుకునే ఆ 2 టైపులు కాదురా. నేను 3వ టైపు. లంచమన్నవాడు నాలుక తెగపోస్తా. నేను చెప్పిందే చెయ్యాలని బెదిరించేవాడిని చెప్పు తీసుకొని కొట్టే రకం. కాదని మొండికేసి నాకే వార్నింగ్ ఇస్తే కాలర్ పట్టుకొని బయటికి గెంటేసే గెజిటెడ్ ఆఫీసునిరా. అర్థమైంది గణపతి, అర్థమైంది. కానీ నీకు చిన్న వేమన శతకం చెప్పాలనుకుంటున్నా. నీళ్లలో మొదలు నిగిడి ఏనుగు పట్టు, బయట కుక్క చేత భంగపడును. తాన బలమే కాని తన బలము కాదయా, విశ్వదాభిరామ వినురవేమ అని వేమన ఏనాడో చెప్పాడయ్యా. ఇలాంటి వాళ్ళు కుర్చీని చూసి మిటమిటలాడుతున్నారు. మా అలాంటి పెద్ద వాళ్ళతో పెట్టుకుంటే ఎవడైనా చనిపోవలసిందే. గుర్తుంచుకో. హలో మాస్టరు, ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి. నీలోనే కాదురా, నాలో కూడా 2 ఉన్నారు. బరిలో ఉన్నప్పుడు పెళ్ళం మాట విన్న మొగుడిని, బరి దాటాక ఆ దేవుడి మాట కూడా లెక్క చేయని ఏమిరా. పిల్లలకి పాఠాలు చెప్తున్నావా పంతులమ్మ? ఎక్కడ నువ్వు పాఠాలు చెప్తుంటే అక్కడ నీ మొగుడు పొలాలకు పట్టాలు పంచుతున్నాడే.
పోజు కొట్టాడు. మా అన్నగా వార్నింగ్ ఇచ్చి పంపాడు. రమ్మడని మోడికి ఈ రాయుడు దెబ్బతో రుచి చూపిస్తాను. చూడండి, ఆయన ఇంట్లో లేరు, మర్యాదగా బయటికి నడవండి. అయితే నా పంట పండిందన్నమాట. ఏం మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావడం లేదు. అర్థం కాలేదా వచ్చిన వచ్చేసరికి మనమిద్దరం బెడ్రూమ్ లోకి వెళ్ళి కాస్త ఆడదాని వాసన చూసి చాలా రోజులయ్యింది. చూడు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు. వెళ్ళి నుంచి ఎంత మైకంగా మాట్లాడుతున్నావే. మగుళ్ళు తప్ప పరాయి మగుళ్ళు కన్నెత్తి చూడ పతివ్రతవు కాదా? ఆ మాత్రం అమాయకత్వం ఉండాలి. చిన్నపిల్లల ముందు అలా మాట్లాడడానికి సిగ్గుగా లేదు. మర్యాద నుంచి బయటికి వెళ్ళండి. వెళ్తా. ఎప్పుడో తెలుసా, నీ సెలవు తీసి నువ్వు గుండెలు బాదుకునే అరిచా ఏడుస్తావు చూడు, అప్పుడు వెళ్తా. నీ మగుడు వచ్చి పులినాట్లో తల ఎందుకు పెట్టానని తల బాధపడి అప్పుడు వెళ్తా. నీచుడా, అసలు పసిపిల్లల ముందు అలా మాట్లాడడానికి సిగ్గుగా లేదు. దయచేసి చెప్తున్నాను, ఎక్కడి నుంచి వెళ్ళిపో. అరుంధతేశ్వరి మరో పశుపతంతే చెడ్డవాడినే కాదు, కళ్ళని ఆడదాన్ని అనిపించే కామ పిశాచిని. నీలాంటి కాటి కళ్ళను చిన్నదాన్ని రుచి చూసి వదిలేసిన చిన్న సైజైన విలన్నే. నన్ను ఏం చేయలేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. మా మాటికి ఎదురు తిరిగితే ఏం జరుగుతుందో మీ మగుడికి అర్థమయ్యేలా చెప్తా. మమ్మల్ని కాదనుకుంటే ఏం జరుగుతుందో ఈ ప్రాంత ప్రజలకి సినిమా చూపిస్తా. ఒంటరిగా ఉన్న ఆడదాన్ని బెదిరించడం మా ఘటన అనుకున్నారా? ఈవెన్ గాడ్ మస్ట్ బి బోర్న్ ఫ్రమ్ మదర్ ఇస్ బోర్న్. చివరికి దేవుడు కూడా ఒక తల్లి కడుపునే పుట్టాడా? అటువంటి ఆడదాని మీదే అత్యాచారం చేస్తావరా? అచ్చన, పిల్లల్ని లోపలికి తీసుకువెళ్ళు. వచ్చావా కనబెట్టి? నువ్వేంటో నీ మగతనం ఏంటో చూడాలని వచ్చాను. నా మగతనం గురించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రాళ్ళు కొట్టుకుంటున్నా ఈ రౌడీ సోదరం అడుగురా, అక్షరం పొల్లిపోకుండా చెప్తారు. నా గొప్పతనం గురించి నీలా పిల్లల్ని పోగొట్టుకున్నా సీనియర్ పోలీస్ ఆఫీసర్ అడుగురా, అచ్చు తప్పులాగున్నా చెబుతారు. అచ్చు తప్పు. గుడివాడ రాయుడు నీలాంటి నా కొడుకులు నోరు తిరక్క గుడివాడ రౌడీ అని పిలుస్తారు. రోడ్ల మీద పడి పేటాలు వసూలు చేసుకునే నీలాంటి బేవర్స్ గాని రౌడీ అనక రాయుడు అంటారా? నువ్వు ఎంతమంది ఆకు రౌడీని చూసి ఉండొచ్చా? నువ్వు తంతా పారిపోయే పారబోల కొడుకులు చూసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు వచ్చింది ఎవరో తెలుసా? రాయుడు రాయుడు గుడివాడ. రే, నా పేరు గణపతి వరప్రసాద్, మండల రెవెన్యూ ఆఫీసర్. ఇప్పటికి 13 ట్రాన్స్ఫర్లు, 66 బెదిరింపులు, 6 సార్లు హత్య ప్రయత్నాలు కూడా జరిగాయి. అయినా నా ఎడమ కాలి పొట్టల వేరు మీద ఉన్న కూటికి వెంట్రుకలు కూడా పీకలేకపోయారా? నువ్వేం చేస్తావు? ఇంతవరకు కొంతమంది రౌడీలనే చూసాం, ఇప్పుడు అసలు రౌడీలు వచ్చావు ఎదుర్కోరా. అదేదో పెద్ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో చెప్తావేరా? మార్కెట్ల మీద పడి మామూలు వసూలు చేసుకునే చండాలపు చరిత్ర నీది. చరిత్ర గురించి చెప్పుకునే గొప్ప అవసరం కాదురా మాది. మేము చెప్పినట్టు విన్న నీనే చండ శాసనే చరిత్రలో చెప్పుకునేలా చావు చావు దెబ్బ తీయడమేరా మా పని. రాయుడు
ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒక్కడు వేలడిపోతే దండయాత్ర. ఈ గడవగారి దండయాత్ర. ఏయ్, నీ కాలు చేతులు నరికి నా అన్నకి కానుక తీసుకెళ్తాను రా. ఈ తలానికి, నా ఆఫీస్ బొమ్మలకి దిష్టి బొమ్మలో కడతా. అన్నయ్య, ఈ రోజు దీపావళి అంటే ఆ నరకాసుడు చచ్చిన రోజు, మనందరికీ పండుగ రోజు. అర్చన, ఈ ప్రజలకి ఇంకా నిజమైన దీపావళి రాలేదు. నరకాసుడి రూపంలో ఉన్న నరరూప రాక్షసులు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ సామూహిక హత్య చేసి ఆ చితిమంటల మీద చిచ్చుబుడ్డి పేల్చిన రోజే మనకి నిజమైన దీపావళి. ఏమంటే పంపదీసి ఎవరితో గొడవ జరిగిందా? వద్దురా, ఈ రాజధానిలో రఘుపతి నాయుడు వారి తమ్ముడు సినిమాడు పేరు పోసిన కొండాలి వాళ్ళ జోలికి ఎంతకాలం వెనకడు వేయమంటారా? ఒక అధికారి హోదాలో ఉన్న నేనే ఆ రౌడీలకి గూండాలకి భయపెడితే ఇక ఈ సామాన్య ప్రజల పరిస్థితి ఏమవుతుంది? వాళ్ళ రాజకీయాలకు ఆనకట్టు వేసే రోజు ఎప్పుడు వస్తుంది? దానికి ప్రభుత్వాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయిరా, కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. కోర్టులు, న్యాయస్థానాలు రౌడీలకి గూండాలకి కొమ్ము కాస్తున్న ఈ రోజుల్లో ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు ఏమీ చేయలేవురా. ఈ జనాల్లో తిరుగుబాటు రావాలి. రౌడీ అన్నవాడిని చితకపోవాలి, తొలగించిన వాడిని తరిమి కొట్టాలిరా. నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారా? నిన్నే నమ్ముకున్నా నీ భార్య కూడా ఉందిరా. అనవసరంగా జోక్యం చేసుకోకుండా బుద్ధిగా నీ డ్యూటీ నువ్వు చేసుకోరా. పిచ్చి చెల్లమ్మా, మీరందరూ ఉండగా నాకేం కాదమ్మా. ఏం పర్లేదు చెల్లమ్మా, నేను చూసుకుంటా, మీరు జాగ్రత్తగా ఉండండి. అర్చన, ఈరోజు దీపావళి కదా, మరి క్రాకర్స్ తీసుకోవడానికి వెళ్దామా? పిల్లలకి అసలే క్రాకర్స్ అంటే చాలా ఇష్టం. గుసగుసలే గుణమాలలో నీరు సరసలే కనే చువ్వలో సౌందర్య ఇది నిజమా మాయా కొరిగి ఎన్ను తింకాల రుచి మరిగి ఇంకా ఇంకాల గుసగుసలే గుణమాలలో నీరు సరసలే కనే చూపులో సై
చిల్లికి చీరలు కాబోతే పట్టు చీరలు ఎక్కడి నుంచి వస్తాయి అన్నయ్య? 50,000 రూపాయలు జీతం నెలకు వస్తుంది. కుటుంబాన్ని పోషించడమే ఎక్కువ. కొన్ని మధ్య తరగతి కుటుంబాలు ఇంతేలే, కొన్ని జీవితాలు అంతేలే. మీరు గుడివాడ వాళ్ళు గర్భవతి కదా, అసలు ఎక్కడికి ఎత్తుకొచ్చారు? చాక్లెట్ చేతిలో పెట్టి సంతకం చేయించుకోవడానికి నీ మొగుడు చంటి పిల్లాడు కాదట. పోనీ లంచం ఇచ్చి పని కానిచ్చుకుందామనుకుంటే సత్య హరిశ్చంద్రుడిని ఆడనమాట తప్పను అంటున్నాడు. సత్యాన్ని నమ్ముకునే సత్య హరిశ్చంద్రుడు పిల్లని నమ్ముకున్నాడు. మరి నీ మగుడు నీ శీలాన్ని తాకట్టు పెడతాడా లేదా పక్కనకు పంపిస్తాడా? నోటికెళ్తే అదే వాగుతున్నా. మీరు మనుషులా లేక రాక్షసులా? మా మాట విన్నంత వరకే మేము మనుషుల్లా ప్రవర్తిస్తాం. కాదు కాకూడదు అనుకుంటే నేను దుర్యోధనుడు అవుతాను, నా తమ్ముడు దుశ్శాసనుడు అవుతాడు. ద్రౌపదిని చెరపెట్టిన దుర్మార్గులకే పట్టిందో ఏం మర్చిపోయారా? ఆనాడు ద్రౌపదికి వస్త్రావతం జరిగితే శ్రీకృష్ణ అట్టుకున్నాడు. మరి నీకు నీ మనుషులకి సాహిత్య అత్యాచారం జరిగితే ఎవరో చదువుకున్నాడు రమ్మనే నాకు. నా భర్త వస్తాడు, మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరుకుతాడు. దశకాంత దశగ్రీవ దశోన్మకుడు నరలోకాధినేత లంకాధిపతి ఆ రావణాసుడు అంశతో పుట్టిన మమ్మల్ని కట్టే మగాడు. అప్పుడు ఆ
సాంప్రదాయం కాదు రామరది. వేళ్ళెక్కడగా నేను కూడా ఆడుకున్నాం. నువ్వు బలిసి నా కాళ్ళకు పైత్యం కమ్మిందా? మర్యాదగా హత్యను వదిలే, లేదా నా పిస్టల్లో బుల్లెట్ బలైపోతావు. లేదంటే నీ ముద్దుల తల్లుల ప్రాణాలు గాల్లో మర్చిపోతాయి. అరే అరే టైంకి వచ్చారా? ఆ గణపతి గాని వారి బాల్ చేసేది కానీ ఎట్లన్నీ కట్టి పడేయండి.
కోసం పెట్టుకుంటే ఎంతటి వాడికైనా ఎంత మహోన్నతుడికైనా ఇదే గతి పడుతుంది. ఈ పావకు పట్టిన గతే పడుతుంది. గుర్తుంచుకో. వదిలే. పాపం వాళ్ళకి మన కోసం ఏముండాలి కదా. వదిలే. ఎవరైనా మాకు ఎదురు తిరిగితే ఈ నా కొడుకు పట్ట గదే పడుతుంది. Ini
శిష్యుడు నువ్వా నీరా నేను పీటీకేసి వచ్చిన మూడపాడు మాను అడుగుతాను ఏముంటారు కానించండి మరే కౌంటర్ కొట్టి దగ్గర ముగ్గు పీటుకోండి నిన్నకే 15 రూపాయలు గొప్ప పీట ఇచ్చండి ఊరుకుంటారండి అందరి ఇంటికాడ ఉంటాయి ఈ మేరకు ఎక్కేస్తుంది బాగు నీకు ఇప్పుడు కాదు స్టేజ్ జరగదురా